రెడీయా? రెడీ. ఎక్కడికి వెళ్తున్నాం? పిక్నిక్. ఫుల్ రెడీ అయ్యి మంచి జోష్లో ఉన్నారు. చాలా ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తారు పిక్నిక్ లో? ఇంకా ఇంకా గేమ్స్ ఆడతావా? ఫుల్ సింక్ లో ఉన్నారు ఇద్దరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ ఇన్ బెంగాల్. మీకు ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయింది కదండి. ఈరోజు మేము పిక్నిక్ వచ్చామన్నమాట. సో వారం అంతా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదండి ఎవరికైనా. సో మేమైతే ఈరోజు పిక్నిక్ వచ్చాము పార్క్కి. వారం అంతా ఇంటి పని, వంట పని, పిల్లలు స్కూల్కి పంపించడాలు ఇదంతా చేసి అలసిపోయి ఉంటారు కదా. అప్పుడు ఒక వీకెండ్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక 1 అవర్ అలా బయటికి షాపింగ్, సినిమా అవేవి లేకపోతే జస్ట్ కూరగాయలు తెచ్చుకోవడానికి లేదా సరుకులు తెచ్చుకోవడానికి కాసేపు అలా బయటికి వెళ్ళేసి వస్తే మంచి రిలాక్స్గా అనిపిస్తుంది కదా. అందరికీ అలా ఉంటుందో లేదో నాకైతే తెలీదు. బట్ నాకైతే వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఒక గంట సేపు అలా బయటికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా బయటికి వెళ్ళి తిరిగేసి వద్దామా అనిపిస్తుందండి. అలా బయటికి వెళ్ళి జనాలను, వెహికల్స్ అన్నీ జస్ట్ రోడ్లో అట్లా తిరిగేసి వస్తే చాలు. అదేంటో ఒక రిఫ్రెష్మెంట్ అన్నమాట. ఇంట్లో ఉంటే అబ్బా ఏంటి రోజు ఇదే లైఫ్, వండడం తినడం ఇదేనా, ఇంకా అంతేనా, బోర్ అనిపిస్తుంది. బయటికి వెళ్తే కొంచెం రిఫ్రెషింగ్గా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది అన్నమాట. సో సేమ్ అలాగే ఇయర్ అంతా కంపెనీలో వర్క్ చేసి అలసిపోయి ఉంటారు కదా ఎంప్లాయీస్. సో వాళ్ళందరి కోసము కంపెనీ ఒక ఇయర్లీ వన్స్ ఒక పిక్నిక్ అయితే అరేంజ్ చేస్తారనమాట మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీలో. సో ఈరోజు అదే వాళ్ళకి ఎంప్లాయీస్ అందరికీ ఏమంటారు, ఎంప్లాయీస్ అందరి కోసం అరేంజ్ చేసిన పిక్నిక్ ఇది. సో అందరూ ఫ్యామిలీస్తోని వచ్చారనమాట. సో మేము కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్తే మంచిగా అందరినీ మీట్ అవ్వచ్చు, ఒకరికొకరు పరిచయాలు పెరుగుతాయి కదా, ఫ్యామిలీస్ని మీట్ అవ్వచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మేమైతే పార్క్కి వచ్చేసాము. సో ఇక్కడ పార్క్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ చాలామంది కూడా జనాలు ఎక్కువే ఉన్నారు. ఇలా పార్క్లో చాలా రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. నేనైతే ఇదివరకు చూడండి చాలా ఫ్లవర్స్ ఇక్కడ చూశాను. ఇంకా వింటర్ లైక్ నవంబర్, డిసెంబర్ ఆ టైంలో అయితే చాలా వెరైటీ పూలు ఉంటాయన్నమాట. పిక్నిక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. అందులో పిల్లలకైతే ఇంకా మరీ వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఫస్ట్ లోపలికి వెళ్దాం పదండి, అందరినీ ఒకసారి మీట్ అయ్యి వద్దామంటే కూడా వినకుండా లేదు ఫస్ట్ మేము కొద్దిసేపు ఆడుకున్న తర్వాతనే లోపలికి వస్తామని చెప్పి ఇక్కడ రాగానే ఆడడం అయితే స్టార్ట్ చేసేసినారు. సో వాళ్ళని కొద్దిసేపు ఆడిచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా అందరినీ మీట్ అయ్యామన్నమాట. ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలా రష్ ఉంది, అందరూ ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా చూడండి బంతిపూలు అయితే చాలా ఎక్కడ చూసినా ఉన్నాయి, పెద్ద బంతిపూలు ఉన్నాయి. ఇక్కడ బెంగాల్లో చాలా ఫ్లవర్ షోస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఫ్లవర్ షోస్ అంటే మనం ఇండ్లలో పెంచుకుంటాం కదా, ఆ పెంచుకున్న వాటిలలో ఏదైనా డిఫరెంట్గా అట్లా ఉన్న ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఫ్లవర్స్ కానీ లేదంటే డిఫరెంట్ ఫ్రూట్స్ కానీ లేదా నార్మల్గా ఉండే సైజు కంటే కొంచెం పెద్దగా కాసినవి అలాంటి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసుకొని ఆ షోలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి బెస్ట్ అనిపించింది. ఆ ప్లాంట్ అట్లా పాట్తో కూడా తీసుకెళ్ళొచ్చు, లేదు పెద్ద చెట్లు అట్లా అంటే ఆ కాయలు పండ్లు ఏదైనా తీసుకొని వెళ్ళి ఆ షోలో పార్టిసిపేట్ చేస్తే బెస్ట్ దానికి ప్రైజెస్ కూడా ఇస్తారు. అది కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్ షోస్. ఇంకా అది ఎప్పుడైనా నేను నెక్స్ట్ టైం అది వీడియో తీసి మీకు ఆ వ్లాగ్ కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది ఫ్లవర్ షో.
అండ్ ఇక్కడ చూడండి బుద్ధుడు. ఈ బుద్ధుడిది లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయరే కొత్తగా పెట్టారు. సో అందుకే నేను కొంచెం దగ్గరగా వెళ్ళి చూస్తున్నాను అనమాట. అదేంటో బుద్ధుడు ఫేస్ చూస్తే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, బాగుంది. మేమైతే ఇక్కడ బుద్ధ దగ్గర కూడా 2-3 ఫోటోలు అయితే తీసుకున్నాం. మళ్ళీ ఇలా అంతా తీసుకొని ఇంకా పిల్లల్ని తీసుకొని పార్క్ అంతా చూస్తూ తిరుగుతూ అలా మెల్లిగా వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ పార్క్లో మాత్రం ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పీకాక్ చూడండి, ఇది ఫుల్ అంతా మెటల్తోనే చేశారు. నేను ఫస్ట్ టైం క్లోజ్గా వెళ్ళి చూస్తున్నాను, ఇంత దగ్గరగా వెళ్ళాలి. ఇదివరకు వచ్చాను కానీ ఇంత దగ్గరగా అబ్జర్వ్ చేయలేదు. ఇది మొత్తం మెటల్తో చేశారు, బాగుంది కదా, డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇది చూసిన తర్వాత ఇంకా అలా తిరుగుతూ మళ్ళీ ఇంకా ఫోటోలు వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాము. దీని తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఫ్యాషన్ అయిపోయింది కదా, ఐ లవ్ బెంగళూరు, ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ రాజమండ్రి, అలా ఏ సిటీ చూసినా ఇట్లా పెడుతున్నారు కదా. సో ఇక్కడ కూడా ఐ లవ్ ఖరగ్పూర్ అని పెట్టారనమాట. సో మేము ఇంకా ఫోటోలకి పోజులు ఇచ్చేసి ఐ లవ్ ఖరగ్పూర్ దగ్గర ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఫొటోసే కదండి మనకు మెమోరీస్. సో కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఫోటో అన్నా ఉంటే చాలు. సో ఆ టైంలో మేము అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళామని గుర్తుంటుంది కదా. సో అందుకని ఇంకా మేము కూడా ఇక్కడ ఫోటోలు తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం. ఇది రోజ్ గార్డెన్ అండి. ఇది రోజ్ గార్డెన్ ఒక సైడ్ సపరేట్గా ఉంటుంది, దీంట్లోకి అలో లేదు అసలు ఎవరికి. కానీ రోజెస్ మాత్రం చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద రోజెస్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. నేను అదే చెప్తున్నాను, ఏంటి హైబ్రిడ్వా ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి అని అడుగుతున్నాను. చాలా కలర్స్లో ఉన్నాయి చూడండి, ఆరెంజ్, ఎల్లో, పింక్, రెడ్, చాలా బాగుంది. బట్ ఇంకా వచ్చిన వాళ్ళందరూ టచ్ చేస్తే లేదా లోపలికి వెళ్తే బాగుండదు కదా. సో అందుకని అక్కడ స్ట్రిక్ట్గా నాట్ అలౌడ్ అని, నో ఎంట్రీ అని చెప్పేసి బోర్డు అయితే పెట్టినారు. అంతే కదా, రోజుకి ఎంతోమంది వస్తుంటారు, అందరూ ఒక్కొక్క పువ్వు కోసినా ఇంకా గార్డెన్ అయిపోయినట్టే కదా. సో అందుకే ఇంకా నో ఎంట్రీ బోర్డులు అయితే పక్కా అన్ని చోట్ల పెట్టారనమాట. సో పార్కును మనమే కదా రోజు వచ్చేది, సో మనమే మంచిగా చూసుకోవాలి. ఇక్కడ ఏ పార్క్లో చూసినా గులాబీ చెట్లు అయితే బాగా పెంచుతారు, పూలు కూడా బాగా ఉంటాయి. కానీ బయట మనం గులాబీ పూలు కొనాలనుకుంటే మాత్రం కాస్ట్ ఎక్కువే, 10 రూపీస్కి ఒకటి. ఇంకా అంతే, మనం పూజలకు అట్లా వాడాలంటే కొంచెం కష్టమే. 10 రూపీస్కి ఒక గులాబీ పువ్వు ఇస్తారు. ఇక్కడ కొంచెం పార్క్లో అంతా తిరిగేసి ఫైనల్గా మేమైతే పిక్నిక్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ ఫుడ్ ఉండే, స్నాక్స్ ఉండే, పిల్లలకి, పెద్దవాళ్ళకి, కపుల్స్కి అందరికీ మంచిగా గేమ్స్ కూడా కండక్ట్ చేశారు. మ్యూజిక్ ఉండే, పిల్లలు చాలామంది డ్యాన్స్లు వేశారు, సాంగ్స్ పాడినారు. తర్వాత విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశాము. బట్ అది నేనైతే వీడియో షూట్ చేయలేదు, ఎందుకంటే అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్రైవసీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి నేను అక్కడ ఏం వీడియో అస్సలు షూట్ చేయలేదన్నమాట. జస్ట్ పార్క్లో మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంకా అక్కడంతా గేమ్స్ అవి అయిపోయిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకా మా వాడిని తీసుకొని జస్ట్ ఇలా యానిమల్స్ అవన్నీ చూపించడానికి వాడికి బయటికి తీసుకొని వచ్చాను నేను. ఇంకా లోపలే ట్రైన్ కూడా ఉంటుంది ఇంటర్నల్గా, జస్ట్ పిల్లలకి వాళ్ళకి తిప్పడానికి. సో అదే ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది కదా, అది కూడా బాగుంది. అండ్ ఇంకొక సైడు బోటింగ్ కూడా ఉంటుంది, కానీ మాకు అసలు టైం కుదరలేదన్నమాట. ఇక్కడే చాలా టైం పట్టేసింది గేమ్స్ అవి అయిపోవడానికి. అండ్ ఈవినింగ్ మా పాపకి ఒక ఎగ్జామ్ ఉండే, అది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాము, డుమ్మా కొట్టడానికి అస్సలు ఆప్షన్ లేకుండే. అదే రోజు పిక్నిక్, అదే రోజు ఎగ్జామ్ ఉండడం వల్ల సో మేము ఈవినింగ్ త్వరగా 3 అక్కడ పార్క్లో నుంచి బయలుదేరాల్సి వచ్చింది. సో బోటింగ్కి అయితే మేము వెళ్ళలేదు. ఇంకొకసారి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళాలి. బోటింగ్ అన్నారు కానీ బట్ టైం కుదరలేదు. పార్క్లోనే కొంచెం సేపు అలా తిరిగేసి ఫుడ్ తిని గేమ్స్ ఆడి ఇంకా మంచిగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇందులో ఇంకా డక్స్, ర్యాబిట్స్ అవన్నీ కూడా పెంచుతున్నారనమాట. ఫ్యామిలీతో వస్తే మాత్రం
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, ఒక మంచి రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఇక్కడ చూసారు కదా మదర్ అండ్ బేబీది ఎంత బాగుంది కదా, చాలా బాగుంది గ్రీనరీతో. నేను మంచిగా పార్క్ అంతా తిరుగుతూ మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేశాను, కానీ అదే రోజు ఆ పార్క్లో 2-3 పిక్నిక్స్ జరుగుతున్నాయన్నమాట. సో మ్యూజిక్ ఉంది, గేమ్స్ ఆడుతున్నారు, పిల్లలు ఆడుతున్నారు, అరుస్తున్నారు. సో వాయిస్ అంతా చాలా డిస్టర్బెన్స్గా, అంత క్లమ్జీగా ఉండే అనమాట. అందుకే ఇంకా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేదంటే నేను అక్కడే లైవ్గా మాట్లాడి వీడియోని అయితే క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ చూడండి ర్యాబిట్స్ ఎంత బాగున్నాయి కదా మంచిగా. ఇంకా మా వాడైతే ర్యాబిట్స్ దగ్గరే ఉన్నాడు, వెళ్దామన్నా కూడా అసలు రావట్లేదు. చాలా మంచిగా కొంచెం సేపు అక్కడే ఉన్నాము. చూడండి క్యారెట్ తింటున్నాయి, అవి బాగుంది కదా. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్ళి యానిమల్స్ జస్ట్ బయట అట్లా ఎక్స్ప్లోర్ చేపిస్తుంటే వాళ్ళకు కూడా బాగుంటుంది, అండ్ కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది. బయట ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా పిల్లలకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా మంచిగా హాయిగా ఉంటుంది. అలాగే మనం కూడా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడానికి కుదురుతుందన్నమాట. ఇప్పుడున్న జనరేషన్లో ఎలాగో చాలామంది ఫ్యామిలీస్కి దూరంగానే ఉంటున్నారు. ఆఫీస్ పర్పస్, జాబ్ పర్పస్, పేరెంట్స్తో కానీ ఇంకా అంత కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండట్లేదు కదా. సో వాళ్ళు కూడా టైం స్పెండ్ చేయడానికి ఇట్లా అప్పుడప్పుడు బయటికి పార్కుకో సినిమాకో ఎక్కడికో అలాగా జస్ట్ సరదాగా కాసేపు వెళ్తే మంచిగా రిలేషన్ కూడా బాగుంటుంది, బాండింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? సో ఇదైతే ఇలాగ మేము ఈ పార్క్లో అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మా వాడు ట్రైన్ ఎక్కాలి అన్నాడు, కానీ ఆ టైంకి వాళ్ళు స్టార్ట్ చేయలేదు పాపం. కాసేపు అయిన తర్వాత స్టార్ట్ చేశారు. సో ఇంకా అప్పుడైతే ట్రైన్ ఎక్కించి తిప్పాను, ఇంకా తిరిగేసి కొంచెం ఎంజాయ్ చేసి. మా వాడికైతే ఒక్క చోట కూడా కాలు నిలబడదు, ఎప్పుడు తిరుగుతానే ఉండాలి. సగం టైం అంతా వాడిని చూసుకోవడానికే సరిపోతుంది. ఒకరు కంప్లీట్గా వీడితోనే ఉండాలి. కొంచెంసేపు వదిలితే ఎక్కడ పరిగెత్తుతాడో అనిపిస్తుంది అనమాట. ఇంకా చిన్నపిల్లలు అంటే అంతే కదా, ఇంకా తప్పదు. వాళ్ళు కొంచెం పెద్ద అయ్యే వరకు పేరెంట్స్కి కొంచెం టెన్షనే. చూడు ఎలా ఆడుతున్నాడు, మళ్ళీ అందరితో ఆడుకోమంటే ఆడుకోడు, వాడికి నచ్చిందే ఆడతాడు. ఇంకా వాడిని చూసుకోవడానికి సగం టైం సరిపోయింది. అండ్ ఫ్యామిలీస్తో వస్తే మంచిగా ఎంజాయ్మెంట్ ఉంటుందండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా ముందు బెంగాల్కి సంబంధించిన చాలా మంచి వీడియోలు అయితే నేను మీకు చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. देव हेलो చెప్పు ఫ్రెండ్ నుంచి వెళ్ళండి ఫోటో
చెప్పావు హలో